సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్ అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఆరోపణలు అందుతున్న ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సొమ్ము ముట్టజెప్పిన వారికి ఏ పనైనా వలీలగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ పై సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తన కూతురుకి ఇచ్చిన 800 గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు 4 నెలలుగా తిప్పించుకుంటున్నారని పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. కాగా బాధితుడు వెంకన్న నుంచి 90,200 రూపాయలను డాక్యుమెంట్లు రిటైర్ శ్రీనివాస్ వెంకటరెడ్డి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ గారిని సంప్రదించారు. వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి 100 రూపాయలు చొప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాట్లాడరు. ఆల్రెడీ ఇతను 2 సార్లు ఏసీబీ ట్రాప్ అయ్యాడు. 2007లో పరిగిలో ఒకసారి, 2018లో మల్కాజ్గిరిలో ఒకసారి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఆయన సైగలతోటి ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయనకి అప్రోచ్ కమ్మని చెప్పాడు. ఆ శ్రీనివాస్ అని ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు గజానికి 100 చొప్పున దాదాపు 1,00,000 రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తేనే లంచం ఇస్తేనే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడం ఆ కంప్లైంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు 2 సార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు. తర్వాత ఈరోజు ఏసీపీ నల్గొండ డిఎస్పీ నేను, తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్, తర్వాత 2 మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్ వాళ్ళిద్దరూ మనీ రిసీవ్ చేసుకున్నారు. చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము. ముగ్గురు ఒకరి ఎస్ఆర్ఓ శ్రీ బానోత్ సురేందర్ నాయక్ ఒకటి, తర్వాత కె శ్రీనివాస్ ఇంకొకరు, మూడోతరు వెంకటరెడ్డి. వీళ్ళిద్దరూ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు. ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము మీ ద్వారా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.